స్వామి ఆశ్రమం నుంచి దాసోహం ధన్యవాదాలు. అయితే మరి రమణ స్వామికి మరి అయ్యా గురుదేవా మరి నీకు ద్వాదశి వందనాలు. ఇలాంటి యొక్క కార్యక్రమం జరిపిస్తున్నందుకు మరి కులాలు మతాలు అన్నీ అంటున్నారు కాబట్టి ఏ మతం లేదు, అయినా మతాలు కులాలు అనేటువంటిది అది చాలా కరెక్ట్ అయింది కాదు. అది అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు మానవ కులం, స్త్రీ పురుషుడు. మనం ఏం కులం? మానవ కులం. జంతుజాలము, పశుపక్షాదులు, మరి క్రిమికీటకాదులు, నదులు, వనాలు, నానామృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములు అన్ని ఎత్తిన తరువాత ఈ కడసారి జన్మ सत्य है। इसी भजन सारथी सुजना वीरते धर्म वीरते चर्म संतोष कृपाना। भगवान सद्भाव से बचते हैं, दुर्भाव से नहीं है। कृपालु प्रभु अपने में ही और सारे प्राणियों में है। सांसारिक भावना अज्ञानमयी है, अतः इसका त्याग मन से करना आवश्यक है। इसी दृष्टि से श्रीमद् भगवत गीता में संसार का अपना मान से मना किया है। अपने तो भगवान है और विश्वास करने से ही उनकी अनुभूति अपने में होते हैं। हर व्यापक सर्वत्र समान, अतः अपने में उनकी अनुभूति करना ही उनकी भक्ति है तथा उनकी प्राप्ति है। स्वतः सर्वत्र भगवान है ऐसा विश्वास होता है, उनकी प्राप्ति होता है। जैसे भगवत प्रति कहते हैं, परम संत तुलसीदास जी ने सत्य ही कहा है। असमानता द्वेषం అసమానత అంటే ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎందుకు పుడుతున్నాయి, ఎలా పుడుతున్నాయి? ఇవి పుట్టడానికి కారణం ఎక్కడుంది అంటే ఈ కారణాలకు మూలం మనం వెతికినట్లయితే మతాలలో లేదు, మనుషులలోనే ఉంది. మతము మనం స్థాపించుకున్నది గనుక మనలోనే ఈ ద్వేషం అనేది ఉన్నది. కాబట్టి దీన్ని వెతికి దీన్ని నిర్మూలించడానికి మనము ప్రయత్నం చేయాలి. మన భారతదేశంలో 1,25,000 యోగ మార్గాలున్నాయి అని మనకు జగద్గురు శంకరాచార్యులు వారు స్పష్టంగా చెప్పారు. యోగ తారావళిలో కూడా వారు మాటల రూపంలోనే కాకుండా చేతుల రాతల రూపంలో కూడా వారు చక్కగా మనకు అందించారు. అసలు మతము అనేది మనసులో నుంచే కదా పుట్టింది. ఆ మనసు ఎక్కడున్నది? మనిషిలో ఉన్నది. ఆ మనసు మనిషికే ఉన్నది. ఆశీర్వాద చేసి 5 గంటలకి భోజన మనము చెయ్యాలి, రాత్ర భోజన మనకు లేదు. కాబట్టి సంక్షిప్తమైన ఏకమి క్షణమాత్రము చెప్పి మనం ప్రయాణము చేస్తాం. గురు బ్రహ్మ మహిమ ధర్మం అంటే చాలా గొప్పతనం, ఉత్కృష్టమైన ధర్మం. ఇది సనాతన ధర్మం. వేదాంతలు రాసిన ధర్మం ఉంది. అఖిలోపాధ వినిర్ముక్త మనాద్యంత శుద్ధం శాంతం నిర్గుణం నిరవయవం నిత్యానందం అఖండైక రసం అద్వితీయం చైతన్యం బ్రహ్మం. బ్రహ్మం ఎటువంటిది? అఖిలోపాధి. మనకు ఏటికి కనిపించుతుంది అది మాయ. దృశ్యం మాయ, అదృశ్యం బ్రహ్మం. దృశ్యమాయ దృక్ బ్రహ్మ దృశ్యమాయ. ఏది మనకు కంటి కనిపిస్తుంది అది మా, ఏది మనకు కంటి కాని రాదు అది బ్రహ్మం. బ్రహ్మోపాసన మార్గం మహిమా ధర్మం.
విశుద్ధ అద్వైత బ్రహ్మపాద మహిమ ధర్మం, ఏకేశ్వర బ్రహ్మపాద మహిమ ధర్మం. ఈ ధర్మంలో విగ్రహాలు పూజ లేదు, శైవశక్త పూజలు లేదు. ప్రాత బ్రహ్మముహూర్తము నంది 3 గంటలు లెగిసి అలేఖ మహిమ మహాప్రభువు ముక్త ఆకాశతలపై దర్శన చేస్తారు. కాలు చేతులు జోడించి అలేఖ మహిమ అని నమస్కారం పెడతారు. సర్వశ్రేష్టమైన మహిమా ధర్మం ఇది. హిందూ ధర్మంగా సనాతన విశుద్ధ హిందూ ధర్మం, విశుద్ధాద్వైత బ్రహ్మపాద మహిమ ధర్మం. ఏ మహిమా ధర్మములో ప్రవేశించిన వారి మోక్ష మార్గం. ప్రత్యేక జీవరాశికి, ప్రత్యేక సంప్రదాయానికి మోక్షం కావాలి. మోక్షం అంటే ఎటువంటి समान भांति देने वाला और उनके किरण से सबके समान आरोग्य प्रदात प्रत्यक्ष नारायण सूर्य भगवान को प्रथम प्रणाम करते हुए और मंच पर उपस्थित प्रातस्मरणीय परम पूज्य संत योगी गण और पंडितों के लिए द्वितीय प्रणाम और मंच के सामने जो ईश्वर समान करके सुनने वाला जो पंडित और साधक जनों के लिए तीसरा प्रणाम. ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క త్రివేణి సంగమం ఏదైతే ఉన్నదో విజయశంకర స్వామి పీఠాధిపతి అన్నమయ్య కళాక్షేత్రం, ఇది గంగా నది అయితే, అలాగే సాధు త్రినాథ్ దాస్ ఈయన కాస్త మౌనంగా, కాస్త ప్రశాంతంగా, గంగా అంత ప్రవాహం లేకపోయినా ఎవరికి వారే యమునా తీరే అంటుంటారు. ఆయన ఒంటరిగా ప్రయాణం చేస్తుంటాడు ఆ యమునలాగా. మేము హిమాలయాల్లో చూస్తున్నప్పుడు ఎంతో ఎత్తైన పర్వతాలు మేంచి యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాత్ చ పరస్తం ప్రపద్య స్వయం భువం యః స్వాత్మనేదం నిజమాయయార్పితం క్వచిద్ విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్షాక్షు భయం తదీక్ష్యతే ష ఆత్మమూలోవతు మా పరాత్పరః కాలేన పంచత్వమితేషు కృత్స్నషు లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాశిత్ గహనం గభీరం యస్తస్య పారే విరాజతే విభుః న యస్య దేవాదిశయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో పౌరస్వామి ఆశ్రమం నుంచి శ్రీ